Hello students, welcome to S&S Publications Current Affairs session. So ఇవాళ సెషన్లో మనం రోజులాగానే ఏవైతే ఇంపార్టెంట్ అంశాలు ఉంటాయో వాటిని డిస్కస్ చేయబోతున్నాం. సో మీరు చాలామంది బాగా ఫాలో అవుతున్నారు, ఆ కమెంట్స్ కూడా చాలా నైస్గా కమెంట్స్ సెండ్ చేస్తున్నారు. పీడిఎఫ్ కూడా అవైలబుల్ ఉంటుంది, దాన్ని మ్యాక్సిమం ఎక్స్టెంట్ ఉపయోగించుకోండి. సో ఆ పీడిఎఫ్ ఏదైతే కంటెంట్ జరుగుతుందో, ఏదైతే మనం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుందో దానికి రిలేటెడ్గానే మన పీడిఎఫ్ ఉంటుంది. సో దాన్ని కరెక్ట్గా లాస్ట్ దాకా అంటే కంప్లీట్గా రీడ్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత ఏంటి అని అంటే ఇక్కడ మనం చెప్పుకునే డిస్కస్ చేసే పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి గ్రూప్ 2 లెవెల్లో, 1 లెవెల్లో, ఈవెన్ మన ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, డిఎస్సి ఎగ్జామినేషన్ రిలేటెడ్గా వీటన్నింటికీ ఉపకరించే విధంగా ఉంటాయి. కాబట్టి కరెంట్ అఫైర్స్ కామన్ కంటెంట్ కాబట్టి సో వేరియేషన్ ఎక్కడ వస్తుంది అని అంటే ఒక టాపిక్లో గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 అయితే అడిగే స్టాండర్డ్ పెరుగుతుంది, లెవెల్ ఆఫ్ డిఫికల్టీ వేరియేషన్ ఉంటుంది, మిగిలినంతా సేమ్గానే ఉంటుంది. కాబట్టి సో ఆ ఒక్క పాయింట్ని కనుక ఫోకస్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇక్కడ చెప్తున్న పాయింట్లో మనం ఇది ఇంపార్టెంట్ ఇది కాదు అని జడ్జి చేయడానికి ఛాన్స్ ఉండదు. సో జాతీయం, అంతర్జాతీయం, రాష్ట్రీయం ఈ టాపిక్లన్నీ కవర్ అవుతున్నాయి కాబట్టి వాటిని క్లియర్గా విని ఒకసారికి 2 సార్లు వినేసే అవకాశం ఉంది. కాబట్టి మనకి వాటిని వినడం, తర్వాత ఈ నోట్స్ రాసుకునే అలవాటు కనుక ఎవరికన్నా ఉంటే, అంటే కొంతమందికి నోట్స్ రాసుకుంటే ఈజీగా గుర్తుంటాయని ఒక ఫీలింగ్ ఉంటుంది. సో కాబట్టి అలా అలవాటు ఏదన్నా ఉన్నవాళ్ళు, అలాంటి హ్యాబిచ్యువేట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఆ విధంగా అయినా సరే ఫాలో అప్ చేయండి. పీడిఎఫ్ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఆ కాన్సెప్ట్స్ని 1-2 సార్లు వినండి. దాంతో కంప్లీట్గా కమాండ్ టాపిక్స్ మీద రావడానికి స్కోప్ ఉంటుంది. సో మనం ముందుగా ఇవాళ కరెంట్ అఫైర్స్ సెషన్లో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్, ద ఇంపార్టెంట్ వన్, ఇది డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ చూడండి ఒకసారి. ఎన్ఐటి తిరుచిరవెల్లి, తిరుచి అంటాం, ఎన్ఐటి తిరుచి ఆర్ త్రిచి అంటారు, ట్రిచి, ఎన్ఐటి త్రిచి. ఇది న్యూస్లో ఉండడం జరిగింది. నిన్న డిస్కస్ చేసినప్పుడు ఎన్ఐటి రూర్కెలా డిస్కస్ చేశాం. ఇప్పుడు ఎన్ఐటి తిరుచి, ఇది దెన్ ఇట్స్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు అనమాట, తమిళనాడులో ఉంది ఇది. దీని ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ఇవి న్యూస్లో ఉన్నాయి అని అంటే, ఇలాంటి కాంటెక్స్ట్లు కనుక ఇలాంటివి కనుక న్యూస్లో ఉన్నాయి అని అంటే వీటి గురించిన ఇన్ఫర్మేషన్ మనకు తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, ఎన్ఐటి తిరుచిరవల్లి న్యూస్లో ఎందుకు ఉంది అని అంటే, ఇది కూడా కెమికల్ బిల్డింగ్ని, అంటే స్పెషల్ బిల్డింగ్ని కన్స్ట్రక్షన్లో ఆల్రెడీ 50 years నిండిపోయిన ఒక పర్టికులర్ పార్ట్, ఆ గోల్డెన్ జూబ్లీ అంటాం కదా, ఆ గోల్డెన్ జూబ్లీ పార్ట్లో కొత్తగా ఒక బిల్డింగ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దానికి రిలేటెడ్గా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో దాన్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. దాని గురించిన పాయింట్స్ని మనం కొంచెం ఇన్డెప్త్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచిరాపల్లి అంటాం, లేదా తిరుచిరపల్లి అంటాం. 1964 ఎస్టాబ్లిష్డ్ది ఈ ఎన్ఐటి. సో ఇక్కడ కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎన్ఐటి తిరుచిరాపల్లి కెమికల్ ఇంజనీరింగ్ విభాగం గోల్డెన్ జూబ్లీ భవనాన్ని ప్రారంభించడం జరిగింది. దీనిలో ఈ గోల్డెన్ జూబ్లీ అంటున్నాం కదా, గోల్డెన్ జూబ్లీ అన్నాము అని అంటే 50 years మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. డైమండ్ జూబ్లీ అంటే 60 years అని, గోల్డెన్ జూబ్లీ అంటే 50 years అని చెప్పుకున్నాం కదా. సో 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈ పర్టికులర్ ఒక కొత్త భవనాన్ని నిర్మించడం జరిగింది. అది దేనికి రిలేటెడ్ వన్ అంటే కెమికల్ ఇంజనీరింగ్ విభాగం. ఈ కెమికల్ ఇంజనీరింగ్ విభాగము సంబంధించిన కొత్త బిల్డింగ్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. మనం రీసెంట్ మంత్స్లో కనుక చూస్తుంటే, రీసెంట్ డేస్ కనుక చూస్తూ ఉంటే, అబ్జర్వ్ చేస్తూ ఉంటే, ఎడ్యుకేషన్ మినిస్టర్ బాగా న్యూస్లో కనిపిస్తున్నారు మనకి. ఎడ్యుకేషన్కి రిలేటెడ్గా అంటే హ్యూమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, హ్యూమన్ డెవలప్మెంట్కి మన హెచ్ఆర్డీ మినిస్టర్, హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో, హెచ్ఆర్డీని మనం ఎడ్యుకేషన్గా మార్చారు కదా, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద మార్చారు కదా. ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ న్యూస్లో ఎక్కువగా కనిపించడం జరుగుతోంది. కాబట్టి ఆయనకి రిలేటెడ్గా కూడా కొంత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆ పాయింట్స్ని చూద్దాం. సో ఎన్ఐటి రూర్కెలా మనం చూసాం నిన్నటి సెషన్లో, ఒడిస్సా. ఇప్పుడు మనం చూస్తోంది ఎన్ఐటి తిరుచిరాపల్లి, దెన్ ఇది తమిళనాడు. తర్వాత ఇక్కడ ఇంకో పాయింట్ చూద్దాం. హ్యావ్ ఎ లుక్ అట్ దిస్. దీన్ని చూడండి ఒకసారి. ఇక్కడ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది. రమేష్ పోఖ్రియాల్ కదా విద్యాశాఖ మంత్రి, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం చాలాసార్లు. రమేష్ పోఖ్రియాల్ నిశాంక్
గోల్డెన్ జూబ్లీ, ఇది ఒక పాయింట్, హైలైటెడ్ పాయింట్స్. గోల్డెన్ జూబ్లీ భవనాన్ని ప్రారంభించారు. ఆత్మనిర్భర్ భారత్, ఉన్నత్ భారత్ మొదలైన కార్యక్రమాలలో ఎన్ఐటిటి టీ అంటే ట్రిచి ఆర్ తిరుచిరాపల్లి దీనిలో భాగం కావాలని ఆయన కోరారు. దేనిలో? ఆత్మనిర్భర్ భారత్లో. అంటే ఇండియా సెల్ఫ్ రిలయంట్గా మూవ్ అవ్వాలి, వేరే వాళ్ళ మీద డిపెండెన్స్ తగ్గాలి, మనకు మనమే సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఆత్మనిర్భర్ భారత్ ఆబ్జెక్టివ్ అదే కాబట్టి, ఉద్దేశం అదే కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఎన్ఐటిటి హెల్ప్ అంటే దాని సపోర్ట్ ఉండాలి అని చెప్తున్నారు. తర్వాత ఉన్నత్ భారత్ అభియాన్ ప్రాజెక్ట్ కింద గ్రామాలను దత్తత తీసుకున్నందుకు ఎన్ఐటిటిని పోఖ్రియాల్ అభినందించారు. కాన్సెప్ట్ ఏంటి అంటే ఉన్నత్ భారత్ ఈ పర్టికులర్ కాన్సెప్ట్ కింద ఉన్నత్ భారత్ అనే స్కీమ్ కింద ఏం చేశారు అంటే ఈ విలేజెస్ని అడాప్ట్ చేసుకున్నారు. అడాప్షన్ కదా, విలేజ్ అడాప్షన్. సో ఎవరు చేసుకున్నారు? ఎన్ఐటిటి అన్నమాట. దానికి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈ పర్టికులర్ ఎన్ఐటిని అప్రిషియేట్ చేయడం జరిగింది. అదొక పాయింట్. తర్వాత ఇక్కడ శిక్షణ ఇవ్వడానికి, గ్రామీణ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి తీసుకున్న ప్రయత్నాలను ప్రస్తావించారు. అలా దత్తత తీసుకొని అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్కి రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడం, వాటికి కావాల్సిన ఏవైతే డేటా ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేసినందుకు ఈ పర్టికులర్ ఎన్ఐటిని అప్రిషియేట్ చేయడం జరిగింది. అదొక పాయింట్. తర్వాత ఇక్కడ వద్దాం, క్రియేటింగ్ అ న్యూ సస్టైనబుల్ వరల్డ్ విత్ అ క్వాలిటీ ఎడ్యుకేషన్. అదే కదా ఆబ్జెక్టివ్. సో ఇండియా ఆబ్జెక్టివ్ ఇదే. ఇప్పుడు క్వాలిటీ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయాలి అనేది కాన్సెప్ట్. అందుకనే మీరు చూస్తే ఈ ఎన్ఐటీల మీద వీటి మీద ఫోకస్ ఎందుకు చేస్తున్నారు అని అంటే ఎన్ఐటీస్, ఐఐటీస్ ఇవేవైతే ఉంటాయో వీటిలో ఉండే స్టూడెంట్స్ ఇన్నోవేటివ్గా థింక్ చేయడానికి కానీ, నేషన్ని ఒక ప్రాపర్ వేలో బిల్డ్ చేయడానికి కానీ వాళ్ళకు ఉండే ఐడియాస్ చాలా ఇన్నోవేటివ్గా ఉంటాయి కాబట్టి, చాలా హై ఎండ్లో ఉంటాయి కాబట్టి, సో వాటి ద్వారా ఏదైతే దేశం కంటున్న కళలు ఏవైతే ఉన్నాయో, దేశానికి ఇంకా ఫుల్ఫిల్ అవ్వని థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది అని చెప్తున్నారు. దట్ ఈస్ అ పాయింట్. ఎందుకు అని అంటే సో బ్రాడ్ వే ఆఫ్ థింకింగ్ జనరల్గా వాళ్ళకి జనరేట్ అవుతుంది కాబట్టి వాళ్ళకున్న కరికులంతో కానీ, లేకపోతే అక్కడ ఉన్న పరిసరాల వల్ల కానీ, వాళ్ళకున్న స్టాండర్డ్స్ వల్ల కానీ, లేకపోతే వాళ్ళ ఇంటరాక్షన్లో వాళ్ళు రీచ్ అయ్యే పర్సన్స్ని బట్టి కానీ, సో అక్కడ ఎన్ఐటీస్లో కానీ ఐఐటీస్లో ఉన్న స్టూడెంట్స్కి ఉండే ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సో వాళ్ళు ఇలాంటి వాటిని కంట్రీ వైజ్ ఏవైతే దేశం ప్రమోట్ చేయాలని అనుకుంటుందో, ఉన్నత్ భారత్ కానీ లేకపోతే ఆత్మనిర్భర్ భారత్ కానీ ఇలాంటి స్కీమ్స్ని, ఇలాంటి వాటిని ముందుకు తీసుకువెళ్ళాలి అని అంటే ఇలాంటి ఎడ్యుకేటెడ్ సపోర్ట్ కావాలి అనే కాన్సెప్ట్ తోటి మూవ్ అవడం జరిగింది. సో ఇక్కడ ఈ పర్సన్స్ చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఈయన పోఖ్రియాల్ తెలుసు కదా, పోఖ్రియాల్ నిశాంక్ ఈయన. సో ఈయన కాన్స్టిట్యున్సీ వచ్చినప్పటికీ జోధ్పూర్, నిశాంక్ది వచ్చి జోధ్పూర్ అనమాట. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. పోఖ్రియాల్ నిశాంక్ కదా, ఈయనది జోధ్పూర్ రాజస్థాన్. నమోదు వచ్చేటప్పటికి నరేంద్ర మోడీ తన కాన్స్టిట్యున్సీ మనకు తెలుసు వారణాసి కదా, వారణాసి యూపీ. దట్స్ వన్ అనమాట. సో దట్స్ అ కాంటెక్స్ట్. సో ఇలా మనం ఈ పర్టికులర్ పాయింట్ గురించి డిస్కస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు చూద్దాం. దీనిలోనే ఇంకొక పాయింట్ చూద్దాం కొంచెం అడిషనల్గా. ఇక్కడ చూడండి, కొన్ని స్టాటిస్టిక్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియాలో ఎన్ఐటీలు, ఐఐటి ఆబ్జెక్టివ్లు చూస్తే ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ NIRF అంట. ఈ NIRF ఏదైతే ఉందో ఇది కొన్ని స్టాటిస్టిక్స్ ఇచ్చిందనమాట. అంటే ఈ ఇండియన్ ఐఐటీస్కి, ఎన్ఐటీస్కి వాటి పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని స్టాటిస్టిక్స్ ఇవ్వడం జరిగింది. ఏది ఫస్ట్, ఏది సెకండ్, NIRF ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. దాని పేరులోనే ర్యాంకింగ్ ఉంది కదా, ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ కదా, నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ కదా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ స్టూడ్ ఎట్ ఫస్ట్ పొజిషన్. ఇలాంటివి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్కి, HRD రిలేటెడ్గా ఉన్న పాయింట్స్ని కన్ఫామ్గా ఎగ్జామ్లో అడుగుతాడు. అందులో ఇలాంటి ర్యాంకింగ్స్ ఇచ్చినప్పుడు ఈ ర్యాంక్స్లో టాప్ ఏది, ఇంకోటి అనేది డిస్కస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది దేని గురించి? NIT ట్రిచి గురించి. ఆ NIT ట్రిచి ఏ పొజిషన్లో ఉందో చూద్దాం.
దాంతోపాటు ఫస్ట్ సెకండ్ పొజిషన్లో ఏమున్నాయి కూడా చూసామంటే మనకు ఆ కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది. సో ఇక్కడ ఎన్ఐటి ట్రిచి వచ్చేటప్పటికి ఎన్ఐటి ట్రిచి దెన్ ఇట్స్ స్టూడెంట్ 9th పొజిషన్ 2020. అది అంతకుముందు 2019లో 10th పొజిషన్లో ఉండేది. సో ఇట్ హ్యాస్ ఆక్యుపైడ్ 9th పొజిషన్ అనమాట. ఇప్పుడు ఇట్స్ అ వెరీ గుడ్ వన్. ఇక్కడ 2020 ఇది మనం స్టాటిస్టిక్స్ చూస్తాం. తర్వాత ఎన్ఐటి రూర్కెలా ఒడిస్సా, నిన్న ఆల్రెడీ మనం చూసాం. ఎన్ఐటి రూర్కెలా గురించి చూసాం. ఎన్ఐటి రూర్కెలా వచ్చేటప్పటికి రూర్కెలా స్టూడెంట్ 16th పొజిషన్. ఎన్ఐటి వచ్చేటప్పటికి ట్రిచి వచ్చేటప్పటికి ఇట్ ఆక్యుపైడ్ 9th పొజిషన్. మరి ఎన్ఐఆర్ఎఫ్ లిస్ట్లో టాప్ పొజిషన్ ఏది ఉన్నాయంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్. ఈ స్టాటిస్టిక్స్ ఇప్పుడు వచ్చినవి కాదు, 2020 స్టాటిస్టిక్సే, 2020 స్టాటిస్టిక్సే, కానీ జూన్ మంత్లో వచ్చినవి అనమాట ఇవి. కానీ ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తున్నాం, మనకి కాంటెక్స్ట్ ఎన్ఐటి ట్రిచి గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఈ కాంటెక్స్ట్లో ఇట్ హ్యాస్ ఆక్యుపైడ్ 9th ర్యాంక్ అని చెప్పుకున్నాం. సో అంటే క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చినా హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉండే విధంగా. ఎందుకు అని అంటే ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుందో గెస్ చేయడం కూడా కష్టమే. సో దాన్ని ఆ పర్టికులర్ సిస్టమ్ని సింప్లిఫై చేసుకోవడమే మన చేతిలో ఉన్న పని అనమాట. సో దాన్ని చేస్తున్నాం మనం, దట్స్ అ పాయింట్. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ ఫస్ట్ పొజిషన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ సెకండ్ పొజిషన్, 9th పొజిషన్లో ట్రిచి అండ్ 16th పొజిషన్లో దెన్ ఎన్ఐటి రూర్కెలా ఉండడం జరిగింది. దిస్ ఆర్ ద కాన్సెప్ట్స్ అనమాట. ఇక్కడ మనకి రిలేటెడ్గా కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇది, ఈ పర్టికులర్ పాయింట్కి రిలేటెడ్గా. తర్వాత ఇంకొక కాంటెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్. ఇలాంటి పాయింట్స్ నేనేం చెప్తానంటే, ఇలాంటి కాన్సెప్ట్స్ డిస్కస్ చేసేటప్పుడు ఇవి 100% ఎగ్జామ్లో అడగడానికి స్కోప్ ఉన్న కాన్సెప్ట్స్, నో డౌట్. ఇప్పుడు రీసెంట్గా మనకు జరగబోయే ఎగ్జామ్ ఆర్ఆర్బి కదా, మీరు ఫిక్స్ చేసుకోండి, దీన్ని ఒక స్టార్ మార్క్ పెట్టుకోండి, ఖచ్చితంగా ఒక స్టార్ పెట్టేసుకోండి. ఈ క్వశ్చన్ వచ్చిందో లేదో మీరు చెక్ చేసుకోండి ఎగ్జామ్లో. ఎందుకు అంటే కొన్ని క్వశ్చన్స్, కొన్ని పాయింట్స్ చూడగానే డ్యామ్ షూర్ అన్నట్టుగా ఉంటాయి. అందులో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి రిలేటెడ్, ఈ కాన్సెప్ట్ సైన్స్ అండ్ ఎస్ఎన్టీకి రిలేటెడ్ కాబట్టి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి రిలేటెడ్గా క్వశ్చన్స్ కామన్గా పోస్ట్ చేస్తూ ఉంటాడు. నేషనల్ కాంగ్రెస్ రిలేటెడ్గా, నేషనల్ కాంగ్రెస్ జరుగుతూ ఉంటాయి, సమ్మిట్స్ జరుగుతూ ఉంటాయి, అలాంటివి కానీ, లేకపోతే ఇలాంటివి ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ IISF అంటాం. ఇలాంటివి న్యూస్లో ఉన్నాయి అని అంటే కన్ఫామ్గా క్వశ్చన్ అడుగుతాడు. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్, సైన్స్ అండ్ టెక్నాలజీకి రిలేటెడ్ కాన్సెప్ట్. ఇది ఎన్నోది అంటే 6వది. ఇది కూడా గుర్తుండాలి. ఇలా కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. ఎన్నోవది అని అడగడానికి స్కోప్ ఉంది. ఎన్నోవది అంటే 6వది, 6th వన్ ఇది. అంటే దీనికి ముందు ఆల్రెడీ 5 జరిగాయి అనేసి, 5 ఫెస్టివల్స్ ఇలాంటివి జరిగాయి అనేది కాన్సెప్ట్. తర్వాత ఇక్కడ డిసెంబర్ 22 నుంచి 25 వరకు వర్చువల్ ఫార్మాట్లో జరుగుతుంది. జరిగే డ్యూరేషన్ ఎప్పుడు అంటే ఎప్పుడు జరుగుతుంది అని అంటే, ఎప్పుడు అనే క్వశ్చన్ కనుక మనం ఫ్రేమ్ చేసుకున్నాము అని అంటే ఇట్ విల్ బీ ఆన్ డిసెంబర్ 22nd to 25th. ఎగ్జామినేషన్ కూడా అదే టైంలో ఉంటుంది కాబట్టి కన్ఫామ్గా పోస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. 100% అంటున్నాను, 100% ఛాన్స్ ఉంది. సో అది ఆబ్జెక్టివ్. సో ఇక్కడ మనకి IISF గురించి తెలియాలి, ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఆబ్జెక్టివ్ ఏంటో కూడా తెలియాలి, ఎందుకు ఇది అని తెలియాలి. తర్వాత దీనికి ముందున్న 5 ఏంటో కూడా తెలియాలి. ఇవి తెలిసాయి అని అంటే కాన్సెప్ట్ మనకి క్లియర్ అవుతుంది. సో ఇప్పుడు ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ కదా, ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్ చూడండి. ఇక్కడ చూస్తుండగానే ఇన్నోవేటివ్ ఐడియాస్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని డెవలప్ చేయడం కానీ, ఇలాంటి వాటికి రిలేటెడ్గా ఇక్కడ మనకి కాన్సెప్ట్ కనిపిస్తోంది చూడండి, ఈ ట్యాగ్ కనిపిస్తోంది చూడండి. సో ఇక్కడ హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్. ఇక్కడ చూద్దాం, ఇది ఆత్మనిర్భర్ భారత్ మరియు గ్లోబల్ వెల్ఫేర్ కోసం ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్స్పై ప్రతిబింబించే అవకాశం ఉంది. ఆత్మనిర్భర్ భారత్ మరియు గ్లోబల్ వెల్ఫేర్ ఇవి 2 అని ఎవరు చెప్పడం జరిగింది? డాక్టర్ హర్షవర్ధన్, మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. కాబట్టి ఆయన దీనికి రిలేటెడ్గా మాట్లాడడం జరిగిందనమాట. ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కదా, ఎర్త్ సైన్సెస్ మినిస్టర్ కదా. సో ఆయన దీని గురించి చెప్పడం జరిగింది. ఆత్మనిర్భర్ భారత్ ఒకటి గుర్తుంచుకోండి, ఆత్మనిర్భర్ భారత్ గురించి, నిర్భర్ భారత్ దీని గురించి క్వశ్చన్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు దీనికి రిలేటెడ్గా సెల్ఫ్ రిలయంట్ ఇండియా గురించి క్వశ్చన్ అడగడానికి స్కోప్ చాలా ఎక్కువ ఉంది, చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. సో దాన్ని ఫోకస్ చేయాలి.
సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ కూడా మనం డైజెస్ట్ చేసుకోగలగాలి. ఇంపార్టెంట్ వన్, టెక్నాలజీ ఇన్నోవేషన్స్ పై ప్రతిబింబించే అవకాశం ఉంది. దేనిపైన? ఇండియన్ కాంటెక్స్ట్లో, ఇండియా ఇంటర్నేషనల్ గ్లోబల్ రీచ్కి, అంటే ప్రపంచవ్యాప్తంగా ఇండియా ఎలాంటి ఫుట్ ప్రింట్స్ని ఇవ్వబోతోంది, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఎలాంటి అడుగులు వేయబోతోంది అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. దట్ ఇస్ వన్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇక్కడ చూడండి అర్థమవుతుంది. సో ఇక్కడ సిఎస్ఐఆర్ గురించి ఇక్కడ ఒక పాయింట్ ఉంది మనకి. అన్ని ఇతర సంబంధిత మంత్రిత్వ శాఖలు మరియు విభాగాల సహకారంతో ఈ ఐఐఎస్ఎఫ్ కదా మనం అనుకుంది, ఐఏఎస్ఎఫ్ కదా, ఈ ఐఏఎస్ఎఫ్ 2020 ఏదైతే ఉందో మిగిలిన అన్ని మంత్రిత్వ శాఖలతో కలిసి అన్నిటినీ కలుపుకొని, మిగిలిన అన్ని మంత్రిత్వ శాఖల్ని కలుపుకొని దీన్ని ఎవరి నాయకత్వంలో జరగబోతోంది అంటే సిఎస్ఐఆర్. ఇది మనకు ఆబ్జెక్టివ్. ఇది ఒక పాయింట్ తెలియాలి. ఎవరు దీన్ని ఆర్గనైజ్ చేయబోతున్నారు అనేది తెలియాలి. ఆర్గనైజ్ చేయబోతోంది ఎవరు అంటే సిఎస్ఆర్ చేయబోతోంది. సిఎస్ఆర్ కాంటెక్స్ట్కి వచ్చినప్పటికి మనం బాగా ఫ్రీక్వెంట్గా వింటున్న ఆర్గనైజేషన్ సిఎస్ఐఆర్. ఈ ఐఏఎస్ఎఫ్ గురించి మాట్లాడుకున్నాం మనం. సిఎస్ఐఆర్కి వచ్చేటప్పటికి సిఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. డాక్టర్ శేఖర్ సి మాండే, ఈయన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సిఎస్ఐఆర్ అనమాట. సో ఇక్కడ సిఎస్ఐఆర్ నాయకత్వంలో ఈ పర్టికులర్ పార్ట్ అంతా జరగబోతోంది అనే కాంటెక్స్ట్ తెలియాలి. ఆప్షన్స్లో ఇలాంటివే ఇస్తాడు. ఎవరి ఆధ్వర్యంలో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ జరుగుతోంది అని కనుక ఇచ్చాడు అనుకోండి, సో కంప్లీట్గా మనం ఫోకస్ చేయాల్సింది దేని మీద అంటే సిఎస్ఐఆర్ అని నోట్ చేయాల్సిన నెస్టీ ఉంది. అది పాయింట్. సో ఇక్కడ ఒకసారి కొన్ని అడిషనల్ పాయింట్స్ చూద్దాం. మొదటి మరియు రెండవ ఐఐఎస్ఎఫ్ కదా, ఇది ఎక్కడ జరిగింది అని అంటే న్యూఢిల్లీలో జరిగింది. 1 and 2 ఒకటవది రెండవ ఐఏఎస్ ప్రోగ్రామ్స్ ఎక్కడ జరిగాయంటే న్యూఢిల్లీలో. మూడవది ఎక్కడ అంటే చెన్నైలో జరగడం జరిగింది, చెన్నై. నాలుగవది వచ్చేటప్పటికి లక్నో యూపీ కదా, ఇది యూపీలో, ఇది తమిళనాడులో. తర్వాత ఐదవది వచ్చేటప్పటికి కోల్కతాలో జరిగింది, ఇది 2019లో జరిగింది. సో ఇక్కడ రీసెంట్ వన్, ప్రీవియస్ వన్ ఎక్కడ అని అంటే బాబు ప్రీవియస్ వన్ జరిగింది కోల్కతాలో. ఇలా కూడా అడగడానికి స్కోప్ ఉంది. 1, 2 ఢిల్లీలో జరిగాయి. మూడవది వచ్చేటప్పటికి చెన్నైలో జరిగింది. నాలుగవది 4th వన్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ లక్నోలో జరిగింది. 5th వన్ వచ్చేటప్పటికి కోల్కతాలో జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది 6th వన్ కూడా న్యూఢిల్లీలో జరిగినట్టే. అదేంటి అంటే వర్చువల్ వన్. ప్లేస్ చెప్పడానికి చేయలేం కదా, ఎందుకంటే వర్చువల్గా జరిగింది కదా, ఇప్పుడు సమ్మిట్ వర్చువల్గా జరిగిన మీటింగ్ కదా. సో అది ఫోకస్ అవ్వాలి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సో ఈ పర్సన్ ఫెమిలియర్ పర్సన్ కదా మనకి. సో మోడీ 2.0లో క్యాబినెట్లోకి వచ్చిన పర్సన్. పోర్ట్ఫోలియో వచ్చినప్పటికి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఇందాక చెప్పుకున్నాం. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎస్ఎన్టీ, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ హర్షవర్ధన్. సో కాన్స్టిట్యున్సీ వచ్చేటప్పటికి మనకి కాన్స్టిట్యున్సీ చాందీ చౌక్. హిజ్ కాన్స్టిట్యున్సీ ఇస్ చాందీ చౌక్, నియోజకవర్గం చాందీ చౌక్, ఢిల్లీ కదా, ఢిల్లీ. దట్స్ అ పాయింట్. సో ఇవి మనకు తెలిసి ఉండాలి, ఇవి తెలియాల్సిన పాయింట్స్. ఎడిషనల్గా వచ్చిన పోర్ట్ఫోలియోస్ కూడా ఉన్నాయి కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద కొంత ఫోకస్ అయితే ఉండాలి, మనకి తెలిసి ఉండాలి. ఓకేనా. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇదొక స్పెషల్ వన్. ఇవాళ న్యూస్లో ఇదొక స్పెషల్ న్యూస్ కింద మనం డిస్కస్ చేయాలి. 22nd అక్టోబర్ 22nd అక్టోబర్ టుడే ఇస్ 21st కాబట్టి ఇది రేపటికి రిలేటెడ్గా న్యూస్ మనం అడ్వాన్స్గా చెప్పుకుంటున్నాం. రీజన్ కూడా మీకు అర్థమైపోతుంది. ఈ 1947 అక్టోబర్ 22 అనేది వెరీ స్పెషల్ డే అనమాట ఇండియన్ హిస్టరీలో. దాని జ్ఞాపకాల గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. సో అసలు ఏం జరిగింది అప్పుడు, అది ఎలాంటి కండిషన్స్కి దారి తీసింది, ఎందుకు అక్టోబర్ 22ని స్పెషల్ డేగా ట్రీట్ చేస్తున్నారు, ఇలాంటి పాయింట్స్ అని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఒకసారి చూడండి, ఈ పర్టికులర్ డేట్న జాతీయ సింపోజియం మరియు దాని ప్రదర్శన జరగబోతుంది అనమాట. సింపోజియం ప్రదర్శన జరగబోతోంది. భారతదేశం యొక్క జ్ఞాపకాల గురించిన ప్రదర్శన జరగబోతోంది
ఇక్కడ 22 అక్టోబర్ నుంచి ఈ ప్రదర్శన మరియు ఎగ్జిబిషన్ 22 అక్టోబర్ 2020న ప్రారంభమవుతుంది. 22 అక్టోబర్న ఇది ప్రారంభమవుతుంది అనమాట. ఇక్కడ మీరు కొంచెం కీన్గా కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, మనకి బ్యాక్గ్రౌండ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, దాన్ని డేట్ అబ్జర్వ్ చేయండి. ఇది 1947 అక్టోబర్ 22న డేట్న ఉన్న న్యూస్ పేపర్ అది. 1947 అక్టోబర్ 22 న్యూస్ పేపర్ అది. ఆ రోజు జరిగిన న్యూస్ తెలియాలి మనకి, ఏంటి ఆ జ్ఞాపకాలు అంటే తెలియాలి అంటే మనం ఏం డిస్కస్ చేస్తే, దేన్ని చూస్తే, అబ్జర్వ్ చేస్తే మనకి ఆ ఇన్ఫర్మేషన్ తెలుస్తుందంటే న్యూస్ పేపర్. ఇదిగోండి ఇక్కడ న్యూస్ కూడా కనిపిస్తోంది. థ్రెటన్స్ కాశ్మీర్, వార్నింగ్ అగైన్స్ట్ జాయినింగ్ ఇండియన్ యూనియన్. ఇండియన్ యూనియన్లో కాశ్మీర్ జాయిన్ అవ్వడానికి దానికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది అనే కాన్సెప్ట్ అక్కడ ఉంది. సో ఇక్కడ ఇలా పాకిస్తాన్ థ్రెటన్స్ కాశ్మీర్, పాకిస్తాన్ థ్రెటన్స్ కాశ్మీర్ అని చెప్తున్నాడు చూడండి. ఓకే, ఇలాంటి ఆబ్జెక్టివ్ దీనికి రిలేటెడ్గా ఏదో కాశ్మీర్కి రిలేటెడ్గా ఏదో కాన్సెప్ట్ ఉందని అర్థమవుతాం. సో అదే మనం డిస్కస్ చేయబోతున్నాం. సో కాశ్మీర్కి రిలేటెడ్గా జరిగిన కాంటెక్స్ట్ అది. తర్వాత ఇక్కడ కాంగ్రెస్ సబ్ కమిటీ ఫేవర్స్ రివిజన్ ఆఫ్ జమీందారీ బిల్. అదే టైంలో 1947 అక్టోబర్ 22న జమీందారీ బిల్ను కూడా దానిలో చేంజెస్, అమెండ్మెంట్స్, రివిజన్ చేయాలి అన్న కాంటెక్స్ట్ కూడా జరిగింది. అది కూడా చూడొచ్చు మన న్యూస్లో. తర్వాత ఇక్కడ ఇవన్నమాట బర్మా మర్డర్స్ ట్రయల్, ఇది ఒక కాంటెక్స్ట్. ఇలాగా అప్పటి న్యూస్ అనమాట ఇవి. పాకిస్తాన్ మస్ట్ బి లిక్విడేటెడ్, ఇవ్వండి ఇలాంటి ఆబ్జెక్టివ్స్. సో ఇదంతా ఇది 1947 న్యూస్ పేపర్ అనమాట, మనకి అక్టోబర్ 22 న్యూస్ పేపర్. దానిలో ఉన్న కొన్ని కాంటెక్స్ని, అప్పటి జ్ఞాపకాలకు రిలేటెడ్గా సింఫోసియం ప్రదర్శన ఎగ్జిబిషన్ని అక్టోబర్ 22 నుంచి దాన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. దానికి ఎందుకు అక్టోబర్ 22 అనేది స్పెషల్ అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్. ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది పాయింట్ కనుక మనం డిస్కస్ చేసామంటే. నేషనల్ మ్యూజియం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ ఆర్ట్స్, కన్జర్వేషన్ అండ్ మ్యూజియాలజీ చేత శ్రీనగర్లో 22 అక్టోబర్ 1947 జ్ఞాపకాలు పై జాతీయ సింఫోజియం మరియు ప్రదర్శన జరగబోతోంది. ఎక్కడ? శ్రీనగర్లో. దట్స్ ఇంపార్టెంట్ పాయింట్, శ్రీనగర్. ఇదొకటి. 22 అక్టోబర్ 1947 భారతీయ చరిత్రను ద్రోహం యొక్క సాక్ష్యాలతో మరియు శౌర్యం యొక్క వారసత్వంగా గుర్తిస్తుంది. దీనికి ఈ పర్టికులర్ పార్ట్లోనే ఆ కాశ్మీర్ డివిజన్ అనేది జరగడం జరిగింది. కాశ్మీర్ని ఒక స్పెషల్ థింగ్ కింద, స్పెషల్ ఏరియా కింద రికగ్నైజ్ చేయడం, దీనికి రిలేటెడ్గా ఉన్న స్టోరీ ఏదైతే ఉందో అదంతా జరిగిన ఆబ్జెక్టివ్ ఆ 22 అక్టోబర్ అనమాట. దాదాపుగా మనం 370 మొన్న రీసెంట్గా రద్దు చేసిన దాకా కూడా కాశ్మీర్ డిఫరెంట్ స్టేట్గా ఉండడం, అక్కడ ఉండే రూల్స్ డిఫరెంట్గా ఉండడం, అక్కడ ఉండే సిటిజన్షిప్ డిఫరెంట్గా ఉండడం, ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేశాం కదా. అవన్నీ రావడానికి ఈ డేట్కి సంబంధం ఉంది. అవన్నీ అడాప్ట్ చేసుకోవడానికి, కాశ్మీర్కి ఇవ్వడానికి ఈ పర్టికులర్ డేట్కి రిలేషన్ ఉంది. సో అదేనమాట అక్కడ జరిగిన కాంటెక్స్ట్. సో ఇక్కడ ఇంకొక పాయింట్ మనం చూద్దాం. ఇక్కడ చూడండి, హీఈస్ ద పర్సన్. కార్యక్రమానికి ముఖ్య అతిథి ఎవరు అంటే మనకి జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన శ్రీ మనోజ్, లెఫ్టినెంట్ గవర్నర్ జమ్మూ అండ్ కాశ్మీర్, శ్రీ మనోజ్ సిన్హా అనమాట. మనోజ్ సిన్హా ఈయనమాట. ద గవర్నర్ కదా, లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఈయన ముఖ్య అతిథి అనమాట. దేనికి? ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి, ఇనాగ్రేషన్ సెరమనీకి, ఈ ప్రదర్శనశాల సింఫోజియం ఏదైతే ఉందో దాన్ని ఇనాగరేట్ చేయడానికి హీఈస్ ద చీఫ్ గెస్ట్ అనమాట. దట్స్ అ పాయింట్. తర్వాత ఇక్కడ చూద్దాం, ఇంకొక పాయింట్ చూద్దాం. ఇక్కడ 1947 ఆగస్టు 15న దాదాపు 200 సంవత్సరాలు వలస రాజ్యాల పాలనకు లొంగిపోయిన తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఇట్స్ నోన్ ఫ్యాక్ట్. 1947లో యువ స్వతంత్ర దేశంగా జన్మించినప్పుడు భారతదేశం ఎదుర్కోవాల్సిన అత్యంత కష్టతరమైన సమస్యల్లో ఒకటి భారతదేశంలోని పూర్వపు మహారాజులకు స్వతంత్ర దేశంగా లేదా భారతదేశంలో కొంత భాగానికి లేదా ఒక భాగంగా ఉండడానికి ఇచ్చిన ఎంపిక. అంటే అప్పటికి మనకి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నారు కదా, ఆయన ఈ పర్టికులర్ వాటిలో మంచి కీ రోల్ ప్లే చేశారనమాట. ఏవైతే సంస్థానాలు ఉన్నాయో, విడివిడి సంస్థానాలుగా ఉన్నాయో
వాటిని భారతదేశంలో దాదాపుగా 500 పైన ఉన్న సంస్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని భారతదేశంలో కలవడమా, భారతదేశం నుంచి వెలుపలికి వెళ్ళిపోవడమా, బయటికి వెళ్ళిపోవడమా, ఈ కాన్సెప్ట్ మీద చాలా ఇంట్రెస్టింగ్ థియరీ జరుగుతుంది, ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ జరుగుతారన్నమాట అక్కడ. సో దాదాపుగా దానిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చాలా ముఖ్య భూమిక పోషిస్తారనమాట. ఆయన దాదాపుగా ఉన్న అన్నింటినీ ఇండియన్ యూనియన్ లాగా ఇండియాలో కలెక్టివ్గా ఉండాలనే ఉద్దేశంతో మూవ్ చేస్తారు. అక్కడ ఓ స్పెషల్ స్టెప్ వేస్తారు. తర్వాత భారతదేశంలో కొంత భాగానికి లేదా ఒక భాగంగా ఉండడానికి ఇచ్చిన ఎంపిక అనమాట. అప్పుడు చూస్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చిన టైం అది. భారతదేశంలో కలుస్తారా లేదా విడిగా ఉంటారా, విడిగా ఒక భాగంలాగా ఉంటారా అనే ఒక ఆప్షన్ ఇచ్చిన టైం అనమాట అది. అప్పుడు మిగిలిన సంస్థానాలన్నీ ఇండియాలో జాయిన్ అయిపోతే మనకి హైదరాబాద్ కూడా అలాగే ఉండేదన్నమాట, విడిగా ఉండేది. ఇలా విడివిడిగా ఉన్న ఏవైతే రూలర్స్ ఉన్నారో వీళ్ళందరూ వచ్చి ఇండియాలో యూనియన్గా కలవడం జరుగుతుంది. కానీ కాశ్మీర్కి వచ్చేటప్పటికి కాంటెక్స్ట్ మారుతుంది. అక్కడ పాకిస్తాన్ ఏం చేస్తుందంటే మనకి మహమ్మద్ అలీ జిన్నా, ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ అని ఎవరినైతే అంటామో అతను కొన్ని కీ రోల్స్ ప్లే చేసి దెన్ కాశ్మీర్ని దీనిలో మనకి ఇండియాలోకి భాగం కాకుండా చేయడానికి దోహదపడ్డారు అని చెప్తారనమాట. దట్స్ అ కాంటెక్స్ట్. అది జరిగింది, ఈ ఇన్సిడెంట్స్ అంతా జరిగింది ఎక్కడ అంటే అక్టోబర్ 22, 1947. అందుకని అప్పటి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఈ ప్రదర్శనశాలని, అక్కడ రిలేటెడ్గా ఉన్న ఫొటోస్ని, అప్పుడు రిలేటెడ్గా జరిగిన కాంటెక్స్ని, తర్వాత అక్కడ జరిగిన వీడియోస్, అక్కడ ఉన్న వాటిని వీడియోస్ ఏవైతే ప్రొజెక్ట్ చేశారో వీటన్నిటిని ఒక సింఫోజియంగా ఒక ప్రదర్శనశాలలో ఉంచుతారు. దాన్ని రేపటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. ఎందుకంటే అక్టోబర్ 22 రేపు కాబట్టి రేపటి నుంచి ఇనాగరేట్ చేయబోతున్నారు. దానికి ముఖ్య అతిథి ఎవరు అంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. అదనమాట పాయింట్. సో ఇక్కడ పాయింట్ చూద్దాం. పాకిస్తాన్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రాఘవేంద్ర సింగ్ను మొహమ్మద్ అలీ జిన్నా మరియు ఆయన కొత్తగా సృష్టించిన పాకిస్తాన్ కోసం జమ్మూ అండ్ కాశ్మీర్లో రాజరికం భారతదేశాన్ని ఎంచుకోవాలని నిర్ణయించుకుంటే అది అతని 2 దేశాల సిద్ధాంతాన్ని పూర్తిగా తిరస్కరిస్తుంది అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఒకవేళ ఇండియాలో కనుక కాశ్మీర్ జాయిన్ అవ్వాలనే పద్ధతి కనుక వస్తే అక్కడ జరిగే సందర్భాలు వేరుగా ఉంటాయి, విడిగా మూవ్ అవ్వాలి అని అంటే ఉండే పరిస్థితులు వేరుగా ఉంటాయని మహమ్మద్ అలీ జిన్నా చెప్పడం జరిగిందనమాట. ఈ పర్టికులర్ కాంటెక్స్ట్లో ఈ పర్టికులర్ డేట్న అక్టోబర్ 22, 1947 పాకిస్తాన్ కాశ్మీర్పై దాడి చేసింది. పాకిస్తాన్ ఈ పర్టికులర్ కాశ్మీర్ ఏరియా ఏదైతే ఉందో దాని మీద అటాక్ చేయడం కూడా జరిగింది. పాకిస్తాన్ అప్పటి ప్రధాని, నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ముఖ్యమంత్రి, ముస్లిం లీగ్ మరియు పాకిస్తాన్ ఆర్మీ సభ్యులతో సహా పాకిస్తాన్ యొక్క అగ్రనాయకుల ప్రణాళిక మరియు ప్రమేయం ఫలితంగా ఆపరేషన్ గుల్మార్గ్ లాగా దాడి జరిగిందనమాట. గుల్మార్గ్, ఈ పర్టికులర్ పార్టీ పేరు ఏమంటామంటే ఆపరేషన్ గుల్మార్గ్ అంటాం. ఇలాగ కాశ్మీర్పై ఏదైతే పాకిస్తాన్ దాడి చేసిందో ఈ పర్టికులర్ డేట్న అక్టోబర్ 22 దాన్నే ఆపరేషన్ గుల్మార్గ్ అంటాం. గుల్మార్గ్ ఇది ఇంపార్టెంట్. ఆపరేషన్ గుల్మార్గ్ ఇంపార్టెంట్. ఆపరేషన్ గుల్మార్గ్ దేనికి రిలేటెడ్ వన్? జమ్మూ అండ్ కాశ్మీర్కి రిలేటెడ్ వన్. దాన్ని భారతదేశంలో అన్ని సంస్థానాలు ఎలా అయితే యాడ్ అయ్యాయో అలా యాడ్ అవ్వకుండా ఎవరెవరైతే ప్లాన్ చేసి దాన్ని డైవర్ట్ చేశారో ఆ ఇన్సిడెంట్స్ జరిగింది ఎప్పుడు అని అంటే అక్టోబర్ 22. కాబట్టి ఈ పర్టికులర్ థింగ్ ఏదైతే ఉందో మనం దీన్ని ఇప్పటికి కూడా ఇక్కడ జరిగిన ఈ కాంటెక్స్ని మనం గుర్తుంచుకొని దాన్ని స్పెషల్ డేగా ట్రీట్ చేస్తామని గవర్నమెంట్ చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది చూడండి. ఇక్కడ చూడండి, మీకు చాలా క్లియర్గా ఆపరేషన్ గుల్మార్గ్ కనిపిస్తుంది. ఇదిగోండి ఆపరేషన్ గుల్మార్గ్, ఏ బ్లాక్ డే ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్ అలా తటస్థంగా ఉండడానికి ఒక స్పెషల్ ఫెసిలిటేషన్ ఇస్తూ సిటిజన్షిప్లో కూడా వేరుగా, అంటే పౌరసత్వంలో కూడా వేరుగా ఉండడానికి వీటన్నిటికీ జరిగిన కాంటెక్స్ట్ ఏదైతే ఉందో అది జరిగిన రోజే అక్టోబర్ 22. ఎప్పుడైతే పాకిస్తాన్ కాశ్మీర్ మీద దాడి చేసిందో ఆ రోజే మనకి దాన్నే ఆపరేషన్ గుల్మార్గ్ అంటాం. సో అదనమాట కాంటెక్స్ట్. ఇది మనకి తెలియాల్సిన అవసరం ఉంది, డే స్పెషల్ కాబట్టి. సో ఫోకస్ చేయండి, ఇంపార్టెంట్ వన్ కింద మనం ట్రీట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఎన్ఐటి జంషెడ్పూర్. సో ఇప్పుడు మనం ఇది థర్డ్ ఎన్ఐటి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆల్రెడీ దాన్ని మనం ఎన్ఐటి రూర్కెలా మాట్లాడుకున్నాం, తర్వాత ఎన్ఐటి ట్రిచి మాట్లాడాం, ఇప్పుడు థర్డ్ వన్ మాట్లాడుకుంటున్నాం ఎన్ఐటి జంషెడ్పూర్. ఎన్ఐటి జే అంటున్నాను నేను,
జంషెడ్పూర్. ఇది డైమండ్ జూబ్లీ. ఆ రెండు మనకి అక్కడ గోల్డెన్ జూబ్లీ చూసాం. ఎన్ఐటి రూర్కెల్లా ఒకటి, ఎన్ఐటి ట్రిచి ఒకటి, ఈ రెండు మనం గోల్డెన్ జూబ్లీ చూసాం 50 years. ఇది డైమండ్ జూబ్లీ 60 years. ఇక్కడ ఎన్ఐటి జంషెడ్పూర్ డైమండ్ జూబ్లీ లెక్చర్ హాల్ కాంప్లెక్స్, ఆ లెక్చర్ హాల్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో దానికి 60 సంవత్సరాలు నిండడం జరిగిందనమాట. సో ఇక్కడ ఈ ఎన్ఐటి జంషెడ్పూర్ డైమండ్ జూబ్లీ లెక్చర్ హాల్ కాంప్లెక్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ చూద్దాం, ఒక పాయింట్ చూద్దాం. సో ఇది జాతీయ విద్యా సంస్థ ఈ జంషెడ్పూర్లో కొత్తగా నిర్మించిన డైమండ్ జూబ్లీ లెక్చర్ హాల్ ఏదైతే ఉందో దీన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ప్రారంభించడం జరిగింది. ఆల్రెడీ ముందు రెండు కూడా రమేష్ పోఖ్రియాలే కదా. సో ఇక్కడ ఇది డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇది 60 years, అవి రెండు 50 years. తర్వాత ఇక్కడ ఈ కార్యక్రమంలో జంషెడ్పూర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ కరుణేష్ కుమార్ శుక్ల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో పాల్గొన్నారు. దాంతోపాటు అక్కడ ఆయన హెడ్ కూడా ఫాలోఅప్ చేయడం జరిగింది, ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. తన స్వాగత ప్రసంగం అందరితో పాటు ఆన్లైన్ మోడ్ ద్వారా అనుసంధానించబడిన వారిపై ఉన్నారు. సో ఇక్కడ ఈ పర్టికులర్ పార్ట్ అంతా ఇప్పుడు వీళ్ళు మనం చూసిన ఎన్ఐటి రూర్కెల్లా కానీ, ఎన్ఐటి ట్రిచి కానీ, ఇప్పుడు చూసిన ఎన్ఐటి జంషెడ్పూర్ కానీ, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఎలా జరుగుతున్నాయి, ఎలా జరిగాయి అని అంటే బాబు వర్చువల్ మోడ్లోనే ఇనాగరేషన్ అనమాట. వర్చువల్గానే ఆన్లైన్లోనే ఇనాగరేట్ చేస్తున్నారు. ఆ పాయింట్ మర్చిపోవద్దు. ఇవన్నీ ఆన్లైన్లోనే ఆ బ్లాక్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ పాయింట్ క్యాచ్ చేయాల్సిందే. మూడు కూడా అలాగే జరిగాయి. సో అది దీనికి రిలేటెడ్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది జంషెడ్పూర్ ఇది 60 years. డైమండ్ జూబ్లీ కదా, డైమండ్ జూబ్లీ. ఇవి రెండు గోల్డెన్ జూబ్లీ, ఈ రెండు గోల్డెన్ జూబ్లీ 50 years. ఇది గుర్తుంటే సరిపోతుంది. మోర్ దెన్ ఇనఫ్. చూస్తే మనం ఓవరాల్గా కొంచెం పెద్ద ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు, అంటే కొంచెం గ్రూప్ 1 లాంటి వాటికి ప్రిపేర్ అవుతున్నప్పుడు కొంచెం బ్రాడ్గా థింక్ చేయాలి. ఇలాంటి వాటిని జనరల్గా అడిగే క్వశ్చన్ సింపుల్గానే ఉంటుంది, కానీ వీటి ఉద్దేశం ఏంటి అని అంటే నిజంగా గ్రూప్ 1 పార్ట్ లాంటి వాటిలో అయితే వీటి ఉద్దేశం ఏంటంటే ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తున్నట్టు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మీద బాగా ఫోకస్ చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా దే హ్యావ్ స్టార్టెడ్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ద ఎడ్యుకేషన్ సిస్టమ్. తర్వాత నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మనకి రీసెంట్గా జరిగింది కదా, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఉంది కదా. ఈ పర్టికులర్ ఫెసిలిటేషన్ ఏదైతే ఉందో దీని మీద ఫోకస్ చేస్తూ ఈ ఎన్ఐటీస్ మీద, ఐఐటీస్ మీద, వీటి మీద ఫోకస్ చేయడం స్టార్ట్ అయింది. అదొక పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి. ఎన్ఈపీ ఉంది కదా, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఉంది కదా, దానికి అనుగుణంగా వీటి మీద ఫోకస్ చేస్తున్నారనే పాయింట్ తెలియాలి. ఇదొకటి. తర్వాత ఇంకొంచెం డీప్గా వెళ్తే ఆత్మనిర్భర్ భారత్ ఈ కాంటెక్స్ట్ కూడా ఒకటి. ఇండియా సెల్ఫ్ రిలయంట్గా ఉండాలి, నాలెడ్జ్ హబ్గా ఉండాలి, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మేక్ ఇన్ ఇండియా. ఆత్మనిర్భర్ భారత్, సెల్ఫ్ రిలయంట్ ఇండియా. తర్వాత మేక్ ఇన్ ఇండియా, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ఇలాంటి వాటి మీద అంటే ఇండియాలో తయారయ్యే ప్రొడక్ట్స్, మనం వాడే వస్తువులు మనం తయారు చేసుకున్నవే ఎక్కువ శాతం ఉండాలి. ఇలాంటి కాంటెక్స్ట్ మీద ఫోకస్ చేయడం దేనికి అని అంటే మన ప్రజెన్స్ని వరల్డ్ వైడ్ ప్రొజెక్ట్ చేయడం. మేము వెరీ స్పెషల్, దెన్ వీ హ్యావ్ గాట్ ఇనఫ్ ఛాన్స్ టు ప్రొడ్యూస్ ఎనీథింగ్, దెన్ వీ కెన్ కంపీట్ ఎనీ వన్ ఇన్ ద వరల్డ్ అనేది ఒక చిన్న మార్క్ని ప్రపంచానికి ఇలా త్రో చేస్తున్నట్టుగా ఉందన్నమాట ఇండియా. ఎక్కడ భయపడకుండా ప్రతి కాంటెక్స్ట్ చూడండి, ప్రతి స్టెప్ చూడండి. తర్వాత మనకి ఎక్సర్సైజెస్, నావల్ ఎక్సర్సైజెస్ కానీ, ఎయిర్ ఎక్సర్సైజ్ కానీ, తర్వాత డిఫెన్స్లో కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్న మిజైల్స్ కానీ, ఇవన్నీ ఏంటి అని అంటే ఇండియా ఈజ్ గోయింగ్ టు రీచ్ హయ్యర్ పొజిషన్స్ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ అనేది క్లియర్గా చెప్తోంది. డెవలపింగ్ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి అన్న ఆబ్జెక్టివ్ ఇండియాలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటి, మనం తీసుకున్న సపోర్ట్ కూడా యుఎస్ లాంటి కంట్రీల సపోర్ట్, రష్యా లాంటి కంట్రీల సపోర్ట్. రష్యా సపోర్ట్ చేస్తోంది, యుఎస్ చేస్తోంది, తర్వాత ఆస్ట్రేలియా ఒకటి, జపాన్ ఒకటి. సో ఇలాగా అందరితోటి మనకి కావాల్సిన స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తూ, మనం వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ, మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ని మనం ఫుల్ఫిల్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ అ స్పెషాలిటీ అనమాట. తర్వాత ఇక్కడ నెక్స్ట్ మనకి వెళ్తే ఇంపార్టెంట్ వన్, నెక్స్ట్ పాయింట్ ఇది. ధర్మేంద్ర ప్రధాన్ ఇనాగరేటెడ్
ఫస్ట్ హైడ్రోజన్ బ్లెండెడ్ సిఎన్జి ప్లాంట్ ఇన్ ఢిల్లీ. హైడ్రోజన్ బ్లెండెడ్ సిఎన్జి, హెచ్సిఎన్జి అంటాం. హైడ్రోజన్ బ్లెండెడ్ సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అనమాట. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఈ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఏది? దట్టు హైడ్రోజన్ బ్లెండెడ్. ఈ హైడ్రోజన్ బ్లెండెడ్ న్యాచురల్ గ్యాస్ వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వెరీ లెస్ పొల్యూటెడ్ అనమాట. పొల్యూట్ చేసేది తక్కువ పొల్యూట్ చేస్తుంది మిగిలిన వాటితో కంపేర్ చేస్తే. పొల్యూషన్ తక్కువ క్రియేట్ చేస్తుంది. అంటే క్లియర్గా చెప్పుకోవాలి అని అంటే ఈ హైడ్రోజన్ బ్లెండెడ్ సిఎన్జి వాడడం వల్ల ఎమిషన్స్ తక్కువ ఉంటాయి. అంటే ఉద్గారాలు ఉంటాయి కదా, వచ్చే ఎమిషన్స్ తగ్గుతాయి అనమాట. ఎక్కడ స్టార్ట్ చేశారు బ్లెండెడ్ సిఎన్జి ప్లాంట్ని అంటే ఢిల్లీలో. కన్ఫామ్గా అడుగుతాడు క్వశ్చన్ ఖచ్చితంగా. ఎందుకు అంటే క్లైమేట్ రిలేటెడ్ కదా, క్లైమేట్ చేంజ్కి రిలేటెడ్ కదా, క్లైమేట్కి రిలేటెడ్ కదా, ఎన్విరాన్మెంట్కి రిలేటెడ్ కదా. ఎన్విరాన్మెంట్కి రిలేటెడ్ వాతావరణానికి పర్యావరణానికి సంబంధించింది కాబట్టి కన్ఫామ్గా క్వశ్చన్ అడుగుతాడు. ఫోకస్ చేయాల్సిన ఏరియా ఎక్కడ అని అడుగుతాడు. ప్లాంట్ని ఎక్కడ స్టార్ట్ చేశారని అడుగుతాడు. అందులో ఇది ఫస్ట్ ప్లాంట్ కాబట్టి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అడగడానికి. సో అది ఫోకస్ చేయాలి. ఇక్కడ ఇంకొన్ని పాయింట్స్ చూద్దాం దీనికి రిలేటెడ్గా. ఇది ఎందుకు అని అంటే దీని పర్పస్ ఏంటి అని అంటే పరిశుభ్రమైన మరియు నమ్మదగిన ఇంధన సరఫరా. దిస్ ఇస్ ద పాయింట్. ఇంధన సరఫరాను అందించడం ప్రభుత్వానికి అధిక ప్రాధాన్యత అని దాన్ని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పడం జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ మినిస్టర్ కదా, దానికి రిలేటెడ్ మినిస్టర్ కదా, ఎనర్జీ రిలేటెడ్ మినిస్టర్ కాబట్టి. సో ఆయన చెప్పడం జరిగిందనమాట. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ప్రభుత్వానిది ఇంధన సరఫరా, అది కూడా ఎలా ఉండాలి, దాన్ని క్లియర్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి అనేది ఆబ్జెక్టివ్. సో ఇక్కడ ఈయన ధర్మేంద్ర ప్రధాన్ హెచ్సిఎన్జి కదా, హెచ్సిఎన్జి హైడ్రోజన్ బ్లెండెడ్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ప్లాంట్ను ప్రారంభించి ఢిల్లీలో ట్రయల్స్ని ప్రారంభించారు. దానికి రిలేటెడ్గా ఉన్న ట్రయల్స్ని ఢిల్లీలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. తర్వాత ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే హైడ్రోజన్ను స్వచ్ఛమైన ఇంధనంగా ప్రోత్సహించాలన్న భారత్ ఉద్గారాల తగ్గింపు మరియు దిగుమతి ప్రత్యామ్నాయాన్ని సాధించడానికి ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇది సెకండ్, అది ఫస్ట్ పాయింట్. ఇది ఉద్గారాలు తగ్గించడం ఒక పాయింట్ అయితే ఉద్గారాలు తగ్గాలి. ఉద్గారాలు తగ్గితే ఏమవుతుంది? ఉద్గారాలు అంటే ఎమిషన్స్ అనమాట. ఎమిషన్స్ తగ్గితే ఏమవుతుంది అని అంటే మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఎమిషన్స్ కనుక తగ్గాయి అని అంటే ఈ పొల్యూషన్ లెవెల్స్ తగ్గినట్టే కదా ఇండైరెక్ట్గా. దాని ద్వారా ఏమవుతుంది అంటే ఈ పొల్యూట్ అవుతున్న కాంటెక్స్ తగ్గినప్పుడు ఖచ్చితంగా వాతావరణంలో పెద్ద పెద్ద మార్పులు తొందరగా రావు. కరెక్ట్ టయానికి సీజన్స్ వస్తాయి, కరెక్ట్ టయానికి పంటలు పండుతాయి. ఇలాంటి కాంటెక్స్ట్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఉద్గారాలు తగ్గించడం ఒకటి. రెండవది ఏంటి అంటే దిగుమతి ప్రత్యామ్నాయం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది దిగుమతి ప్రత్యామ్నాయాలు ఇలాంటివి గ్రూప్ 1, 2 అండ్ సివిల్ సర్వీసెస్ కూడా బాగా ఉపయోగపడే పాయింట్లు. అంటే ఏంటి? దిగుబడి మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటున్న కాంటెక్స్ట్, మనం ఎక్స్పోర్ట్ చేసే స్తోమత లేదు మనకి. ఏంది? ఈ ఇంధనాన్ని జనరల్గా మనకి ముడి చమురు ఏదైతే మన ఇండియాలో దొరకదు, అది మనం ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం, ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటాం. దిగుమతి మనం చేసుకునేది ఎక్కడి నుంచి అంటే గల్ఫ్ కంట్రీల నుంచి తీసుకుంటాం. సౌదీ అరేబియానో, ఇరాన్నో, తర్వాత ఇరాక్కో, యునైటెడ్ అరబ్ ఎమిరేటో, కువైట్సో ఇక్కడి నుంచి తీసుకుంటాం, కువైట్ నుంచో. సో మరి ఇప్పుడు మనం కనుక ఈ హైడ్రోజన్ బ్లెండెడ్ న్యాచురల్ గ్యాస్ని కనుక మనం ఇక్కడ టర్న్ చేసేస్తే న్యాచురల్ గ్యాస్ మనకి రష్యా నుంచి కూడా వస్తుంది. రష్యా నుంచి, ఉజ్బెకిస్తాన్ నుంచి, ఇలా తర్కమనిస్తాన్ నుంచి ఇక్కడ కూడా ఛాన్స్ ఉంది కాబట్టి. సో మనం కనుక కంప్లీట్గా కనుక హెచ్సిఎన్జి మీద డిపెండ్ అవుతాయి, దిగుబడి ప్రత్యామ్నాయం కూడా టర్న్ అవుతుంది. అంటే ఏంటి? వేరే చోటు నుంచి దిగుమతి చేసుకుంటున్నప్పుడు వాళ్ళు ఫిక్స్ చేసిన రేట్ని ఫాలో అప్ చేయాల్సి వస్తుంది. తర్వాత అగ్రిమెంట్స్ బేస్ చేసుకొని డిఫరెంట్ రిలేషన్స్ మూవ్ అవుతాయి. కాబట్టి దిగుమతికి ప్రత్యామ్నాయం ఉండాలి కదా. ప్రత్యామ్నాయంగా ఒకవేళ వాళ్ళ దగ్గర కండిషన్స్ బాగలేకపోయినా కూడా మనం ప్రొడ్యూస్ చేసుకోగల, మనం ఉత్పత్తి చేసుకోగల కెపాసిటీ ఉండాలి. అది కుదురుతుంది అని చెప్తున్నారు. దట్స్ ఎ పాయింట్. తర్వాత హైడ్రోజన్ మిశ్రమ హెచ్సిఎన్జి అద్భుతమైన మధ్యంతర సాంకేతిక పరిజ్ఞానంగా అభివృద్ధి చెందుతోంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి ఆల్టర్నేటివ్గా, మిగిలిన వాటికి ఆల్టర్నేటివ్గా ఇది రూపు చెందబోతోంది అని చెప్తున్నారు. తర్వాత సిఎన్జిని పంపిణీ చేయడానికి ప్రస్తుతం వాడుకలో ఉన్న మౌలిక సదుపాయాల్లో కనీస మార్పులతో వాహనాల్లో ఈ మిశ్రమాలను హెచ్సిఎన్జి మిశ్రమాలను రీఫ్యూయలింగ్ కూడా చేయవచ్చు. అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది.
అంటే ఆల్రెడీ వేరే సోర్సెస్ వాడుతున్నవి ఏవైనా వెహికల్స్ ఉన్నా కూడా దీన్ని హెచ్సిఎన్జి తోటి వాటిని రీఫిల్ చేయడానికి కూడా స్కోప్ ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. అంటే ఆల్రెడీ వేరే గ్యాస్ కానీ వేరే అదర్ థింగ్స్ వాడుతున్నా కూడా, అదర్ ప్రొవిజన్స్ ఉన్నా కూడా వాటిల్లో డైరెక్ట్గా హెచ్సిఎన్జి వాడచ్చు, ఎలాంటి ప్రాబ్లం రాదు అని చెప్తున్నాడు. సో మౌలిక సదుపాయాలు ఇలాంటివి ఎడిషనల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి అని చెప్తున్నాడు. రీఫ్యూయలింగ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వ రవాణా శాఖ మంత్రి శ్రీ కైలాష్ గెహ్లోట్ కూడా హాజరవడం జరిగింది ఈ పర్టికులర్ పార్ట్కి. మనకి హెచ్సిఎన్జి మీద ఫోకస్ చేయండి, అందులో ఇది ఫస్ట్ ప్లాంట్ కాబట్టి ఢిల్లీలో ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి దీనికి ఇంపార్టెన్స్ పెరుగుతోంది. బడ్జెట్లో కూడా మనకి బడ్జెట్ అనౌన్స్ చేసేటప్పుడు కూడా బడ్జెట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇంపార్టెన్స్ పెంచుతున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇంపార్టెన్స్ పెంచడానికి రీజన్ ఏంటి? కంప్లీట్గా ఉద్గారాలు తగ్గించడం అనేసి, ఉద్గారాల పర్సంటేజ్ తగ్గించాలి అని. సో ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే ఉద్గారాలు తగ్గడం, దిగుమతికి ప్రత్యామ్నాయం దొరకడం వల్ల ఖచ్చితంగా మనం పర్యావరణాన్ని పరిరక్షించుకునే స్కోప్ దొరుకుతుంది. దట్స్ అ పాయింట్. తర్వాత వెళ్దాం, నెక్స్ట్ మనం చూద్దాం. ధర్మేంద్ర ప్రధాన్ కదా, ఇక్కడ ఉన్నారు చూడండి మినిస్టర్. ఇక్కడ మనకి క్యాబినెట్ మినిస్టర్ ఫర్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ అండ్ స్టీల్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. పెట్రోలియం మినిస్టర్, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ కూడా, న్యాచురల్ గ్యాస్ అంటాం కదా సహజ వాయువులు. సో స్టీల్ మినిస్టర్ కూడా, ఇవి అడిషనల్గా వచ్చినవి. సో టోటల్గా కాన్స్టిట్యున్సీ వచ్చేటప్పటికి నియోజకవర్గం బీహార్. ఓకే, ఇది పరిస్థితి, ఇది దీనికి రిలేటెడ్గా ఉన్న కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ మనకి వెళ్దాం, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఆయుష్మాన్ సహకార్ పథకం. ఆయుష్మాన్ సహకార్, ఈ ఆయుష్మాన్ సహకార్లో సింపుల్ వన్ ఇది సహకార్. దీనికి రిలేటెడ్గా ఉన్న కొన్ని పాయింట్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది దేనికి అనంటే వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ ఆయుష్మాన్ సహకార్ అనే పథకాన్ని దేశంలో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల కల్పనలో సహకార సంస్థలకు సహాయం చేస్తుంది. వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ చాలా ఇంపార్టెంట్, అది హెల్త్కి రిలేటెడ్ కాదు. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ ఆయుష్మాన్ సహకార్ తర్వాత ముఖ్య విషయాలు రూపొందించింది. ఈ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ టర్న్ చేసింది ఎవరంటే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎన్సిడిసి అంటాం. ఇక్కడ ఉంది చూడండి, ఎన్సిడిసి అంటే దీనికి రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా డ్రాఫ్ట్ చేస్తుంది ఎవరంటే ఎన్సిడిసి. సహకార సంస్థల ప్రమోషన్ మరియు అభివృద్ధి కోసం 1963లో పార్లమెంట్ చట్టం ప్రకారం ఎన్సిడిసిని ఏర్పాటు చేశారు. పార్లమెంట్ చట్టం ప్రకారం వచ్చింది ఎన్సిడిసి. కోఆపరేటివ్ పార్ట్, సహకార సంస్థలు అంటున్నాడు కదా, కోఆపరేటివ్ ఆర్గనైజేషన్స్ అనమాట, కోఆపరేటివ్ ఇన్స్టిట్యూషన్స్ అనేది. ఇది వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తుంది. వెరీ ఇంపార్టెంట్. ఎవరు? ఎన్సిడిసి. ఎన్సిడిసి వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. ఇటీవల కార్యక్రమాలలో సహకార్, ఇక్కడ చూడండి, ఇటీవల కార్యక్రమాల్లో సహకార్ ఎన్సిడిసి ఛానల్ యూత్ ఫోకస్డ్ సహకార్ మిత్ర అనే ప్రోగ్రాం కూడా మొదలైందనమాట. సో అది మనకి అంత ఫోకస్డ్ కాకపోయినా ఎన్సిడిసి ఆబ్జెక్ట్ మాత్రం ఫోకస్ చేయండి, ఇది ఇంపార్టెంట్ వన్. తర్వాత ఇక్కడ ఇంకొక పాయింట్ చూద్దాం. దీనిలోనే ఎన్సిడిసి గురించి ఇంకొక పాయింట్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ చూడండి, జాతీయ సహకార అభివృద్ధి సంస్థ. సో నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇందాక చెప్పుకున్నాం కదా, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1963లో మార్చ్ 13th. అది మనకి ఇయర్ ఇంపార్టెంట్. ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీ, ఇండియా. మంత్రి ఏ మంత్రిత్వ శాఖ దీనికి బాధ్యత వహిస్తారు అంటే దాన్ని వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తారు దీనికి ఎన్సిడిసికి. సో వెరీ ఇంపార్టెంట్. దీనికి డైరెక్ట్ పర్సన్ అంటూ ఉంటారు, మినిస్టరే దీనికి ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ ఎవరు అంటే నరేంద్ర సింగ్ తోమార్, ఈయన ఉండడం జరిగింది. మాతృ విభాగం అంటే దీనికి పేరెంటల్ వన్ ఏది అంటే పేరెంటల్ ఆర్గనైజేషన్ ఏంటంటే వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ దీనికి పేరెంటల్ ఆర్గనైజేషన్ అనమాట. పేరెంటల్ ఆర్గనైజేషన్ అంటే దానికి హెడ్ ఎవరు అనేసి పేరెంటల్ వన్. సో ఇక్కడ మనకి ఎన్సిడిసి వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని అత్యున్నత స్వయం ప్రతిపత్తి అభివృద్ధి ఆర్థిక సంస్థ. అందులో ఇది కాన్స్టిట్యూషనల్ వన్, మనకి రాజ్యాంగబద్ధంగా వచ్చిందని చెప్పుకున్నాం కదా ఇందాక. సో కాబట్టి మనం ఖచ్చితంగా దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ మనకి నరేంద్ర సింగ్ తోమార్
ఇక్కడ పర్సన్ మనకి మినిస్టర్, ఆ పర్టికులర్ విభాగానికి మినిస్టర్ అనమాట ఈయన. సో అది కాంటెక్స్ట్. నెక్స్ట్ మనకి వెళ్దాం. భారత రాజ్యాంగంలో దీనికి రిలేటెడ్గా ఉన్న సంబంధిత నిబంధనలు చూద్దాం ఒకసారి. భారత రాజ్యాంగంలో పనిచేస్తున్న సహకార సంస్థలకు సంబంధించిన పార్ట్, సహకార సంస్థలకు సంబంధించింది పార్ట్ 9A. పార్ట్ మనకి రాజ్యాంగంలో పార్ట్లు, షెడ్యూళ్ళు, అమెండ్మెంట్లు, ఆర్టికల్లు ఇవన్నీ ఉంటాయి కదా. వాటిలో పార్ట్ 9A మనకి దాదాపుగా 22 పార్ట్స్ ఉంటాయి. మొత్తం 25 అఫీషియల్గా మనం చదువుకునేది 22 పార్ట్స్ చదువుకుంటాం కదా. ఆ 22లో 9A అనేది ఈ సహకార సంస్థలకు రిలేటెడ్ వన్ అనమాట. సో మున్సిపల్ అది. తర్వాత రాజ్యాంగం 97వ సవరణ చట్టం ద్వారా 2011 కొత్త పార్ట్ అంటే 9Bని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 9A 9B రిలేటెడ్ టు దిస్ వన్ అనమాట. సహకార సంస్థలకి రిలేటెడ్ వన్ అనమాట. ఏంటివి పార్ట్స్? పార్ట్ 9A, పార్ట్ 9B అనమాట. దట్స్ వన్. రాజ్యాంగంలోని పార్ట్ 3 కింద ఆర్టికల్ 19/1/C కదా, 19/1/C లోని యూనియన్లు మరియు సంఘాలు తర్వాత సహకారాలు అనే పదాన్ని చేర్చారు. తర్వాత ఈ పర్టికులర్ సహకారాలు అనే పదాన్ని చేర్చడం జరిగింది. అదొకటి ఎడిషనల్ వన్. 19/1/C ఇది పౌరులందరికీ ప్రాథమిక హక్కు యొక్క హోదా ఇవ్వడం ద్వారా సహకార సంస్థలను ఏర్పాటు చేయడానికి వీలు కల్పిస్తుంది. సహకార సంఘాల ప్రమోషన్కు సంబంధించిన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాం కదా, డిపిఎస్పి అంటాం. డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. దీనిలో ఇది పార్ట్ 4లో కొత్త ఆర్టికల్ 43Bని చేర్చడం జరిగింది. దీనికి రిలేటెడ్గా పార్ట్ 4లో ఆర్టికల్ 43B వెరీ ఇంపార్టెంట్, 43B దీన్ని చేర్చడం కూడా జరిగిందనమాట వీటికి రిలేటెడ్గా. సో ఇక్కడ మనకి బాగా క్లియర్గా కావాల్సింది ఏంటి అంటే పార్ట్ 9A 9B ఒకటి, తర్వాత పార్ట్ 3 పార్ట్ 4. పార్ట్ 3లో 19/1C, తర్వాత ఇక్కడ డిపిఎస్పిలో 43B అనమాట, దీనికి రిలేటెడ్ అనమాట. సో ఇవి తెలియాలి, సహకార సంస్థలకు సంబంధించినవి కాబట్టి వీటికి రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది. ఈ ఇన్ఫర్మేషన్ తెలియాలి. తర్వాత ఇక్కడ మన మినిస్టర్ గురించి చూద్దాం. కాన్స్టిట్యున్సీ మొరేనా, మధ్యప్రదేశ్. హీఈస్ ద మినిస్టర్ ఆఫ్, ఇక్కడ పోర్ట్ఫోలియోస్ చూడండి, మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ మినిస్టర్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఇన్ ద సెకండ్ మోడీ మినిస్ట్రీ. మోడీ 2.0 ఉంది కదా, ఈ 2.0లో ఈ పోర్ట్ఫోలియోస్ అన్నీ ఎనికే ఉన్నాయన్నమాట. సో తర్వాత ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది చూడండి, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అనేది రీసెంట్గా మనకి ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ ఆవిడ బాదల్, పంజాబ్ రిలేటెడ్ ఆవిడ ఉన్నారు కదా, ఆవిడ ప్లేస్లో ఆవిడ కంప్లీట్గా రిజైన్ చేసేసిన తర్వాత ఆ పొజిషన్ కూడా ఈయనకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఆ పర్టికులర్ ఫుడ్ ప్రాసెసింగ్ కూడా ఈయనకి ఇవ్వడం జరిగింది. అది కాంటెక్స్ట్ తెలియాలి. హర్సిమ్రత్ కౌర్ బాదల్ ఉన్నారు కదా, ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్. రీసెంట్గా వచ్చిన అగ్రికల్చర్ బిల్ ఏదైతే ఉందో దానికి ఆవిడ యాక్సెప్టెన్స్ ఇవ్వక పంజాబ్ స్టేట్కి రిలేటెడ్ ఆవిడ కదా, హర్సిమ్రత్ కౌర్ బాదల్, హర్సిమ్రత్ కౌర్ బాదల్ కదా, ఈవిడ రిజైన్ చేయడం జరిగింది కదా, ఆ పోర్ట్ఫోలియో కూడా ఈయనకే ఇవ్వడం జరిగిందనమాట. అది పాయింట్ గుర్తుంచుకోండి. మొరేనా ఇస్ అ కాన్స్టిట్యున్సీ అనమాట. నెక్స్ట్ మనకి వెళ్దాం. పంజాబ్ అసెంబ్లీ సెంట్రల్ గవర్నమెంట్ వ్యవసాయ చట్టాలను తిరస్కరించింది. ఏవైతే బిల్స్ అగ్రికల్చర్కి రిలేటెడ్గా చట్టాలను ఏవైతే కేంద్ర ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసిందో వాటిని యాక్సెప్ట్ చేయకుండా వాటికి రిలేటెడ్గా 4 బిల్లుల్ని, అంటే వ్యవసాయానికి రిలేటెడ్గా 3 బిల్లుల్ని, తర్వాత ఇంకొకటి సివిల్ కోడ్ గురించి ఇంకొకటి 4 మొత్తం బిల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది పంజాబ్ స్టేట్ అనమాట. సో వాటిలో 3 రిలేటెడ్ దేనికి అంటే వ్యవసాయానికి. ఆ 3 చట్టాలు కూడా దేనికి అని అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇంట్రడ్యూస్ చేసిందో వ్యవసాయ బిల్ని వాటిని తిరస్కరిస్తూనే ఉన్నాయన్నమాట. వాటి గురించి చూద్దాం, అవి ఏంటో బిల్స్ చూద్దాం. మళ్ళీ తర్వాత మనం బాగా అడ్వాన్స్డ్ వన్లో అంటే ఈ అగ్రికల్చర్ బిల్ గురించి మనం స్పెషల్ క్లాస్ చేసుకుంటాం కాబట్టి ఆ స్పెషల్ క్లాస్ డిస్కస్ చేసినప్పుడు
ఈ బిల్స్ ఎలాంటి ప్రొవిజన్ ఉన్నాయి, ఎందుకు, ఏంటి అనేది ఈ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే రైతులు వాణిజ్య బిల్లు ఏదైతే ఉందో 2020ని ఉత్పత్తి చేస్తారు. ఇదొకటి, ఈ బిల్లును ఒకటి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన వాటిల్లో ఫస్ట్ బిల్ ఇదొకటి ధరల భరోసా మరియు వ్యవసాయ సేవలపై రైతుల ఒప్పందం మరియు పంజాబ్ సవరణ బిల్లు ఇదొకటి. ఎసెన్షియల్ కమోడిటీస్ బిల్ 2020. ఈ మూడు ఏవైతే కేంద్రం ఇంట్రడ్యూస్ చేస్తుందో వాటిని వ్యతిరేకిస్తూ ఇంట్రడ్యూస్ చేసిన బిల్స్ అనమాట. వ్యవసాయానికి రిలేటెడ్గా ఈ మూడు, ఇంకోటి సివిల్ కోడ్కి రిలేటెడ్గా ఇంకొకటి దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. మొత్తం 4 బిల్లు. సో ఇవి 3 దేనికి రిలేటెడ్ అంటే వ్యవసాయ బిల్లుని వ్యతిరేకిస్తూ. వాటిలో ఏమేమి ఇంట్రడ్యూస్ చేశారో చూద్దాం, ఒకసారి పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ బిల్ ఏంటి అని అంటే పంజాబ్లో గోధుమలు లేదా వరిని అమ్మడం లేదా కొనడం కనీస మద్దతు ధర ఎంఎస్పి అంటాం కదా, మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో కన్నా తక్కువకు అనుమతించదని నిర్ధారించడానికి ఈ పర్టికులర్ బిల్లు ఫస్ట్ బిల్ పెట్టారనమాట. బాబు అక్కడ ఎంఎస్పి కంటే తక్కువకి మేము ఎలాంటి ఛాన్స్ లేదు అని చెప్పడం. రెండోది ఏంటి అంటే రైతుల వేధింపులకు శిక్ష లేదా రైతులకు తక్కువ ధర చెల్లించడానికి కూడా ఇది ప్రయత్నిస్తుందన్నమాట. రైతుల వేధింపులకు శిక్ష వేయడం లేదా రైతులకు తక్కువ ధర చెల్లించడానికి కూడా ఇది నిరాకరిస్తుంది, అదొక పాయింట్. మూడవది ఏంటి అంటే ఇది 3 సంవత్సరాల కన్నా తక్కువ జైలు శిక్ష మరియు ఎంఎస్పి క్రింద వ్యవసాయ ఒప్పందం ప్రకారం గోధుమ లేదా వరిని అమ్మడానికి జరిమానాలు అందిస్తుంది, ఇది కూడా ఒక పాయింట్. ఇది వ్యవసాయ ఉత్పత్తుల హోర్డింగ్ మరియు బ్లాక్ మార్కెటింగ్ను నిరోధిస్తుంది, ఇదొక పాయింట్. కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్న ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందో వాటికి కంప్లీట్గా దాన్ని వ్యతిరేకిస్తూ ఈ పర్టికులర్ బిల్స్ ఉండడం జరిగిందనమాట. అది ప్రత్యేకత సంతరించుకుంది. సో మనకి క్వశ్చన్ ఎలా అడుగుతాడు అని అంటే గ్రూప్ 1లోనో 2లోనో అయితే బాగా స్టాండర్డ్ పెంచుతాడు క్వశ్చన్ది. వీటికి రిలేటెడ్గా డీప్గా క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉంటుంది బిల్కి రిలేటెడ్గా. కానీ నార్మల్గా అయితే ఫస్ట్ ఏ స్టేట్ కేంద్ర ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసిన వ్యవసాయ బిల్లు ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకించి ఆ స్టేట్లో దానికి అగెయిన్స్ట్గా బిల్స్ని ఇంట్రడ్యూస్ చేసింది అని అంటే దట్ ఈస్ పంజాబ్, అదో పాయింట్. తర్వాత నెక్స్ట్ చూద్దాం, ఇవాళ క్వశ్చన్లోకి వచ్చాం. ఇవాళ క్వశ్చన్ చూద్దాం. పన్నుల పరిభాషలో టీసీఎస్ అనగా ఫస్ట్ వన్ చూద్దాం. ట్యాక్స్ కమిషన్ నో, ట్యాక్స్ కమిషన్ ఇలాంటి వర్డే లేదు. ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ ఇది కొంచెం ఫిజిబుల్గా ఉంది. ట్యాక్స్ కమిట్మెంట్ ఎట్ సోర్స్ ఇది కూడా లేదు కదా, అసలు ట్యాక్స్ కమిట్మెంట్ అనే ఆబ్జెక్టివే లేదు. ట్యాక్స్ కౌంటింగ్ ఎట్ సోర్స్ కొంచెం ఇది క్లియర్గానే ఉంది కానీ ఇలాంటి కాన్సెప్ట్ కూడా లేదు. సో మన ఆన్సర్ ఏంటి అంటే ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్. ఇది ఈరోజు న్యూస్లో ఉన్న కాన్సెప్ట్ కదా. జనరల్గా మనకి టీడీఎస్ అని ఉంటుంది, ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ అంటాం. ఇప్పుడు ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ ఇది మ్యూచువల్ ఫండ్స్లో ఏఎఫ్ఐలకి రిలేటెడ్గా భారత ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసిన కొత్త ట్యాక్స్ కలెక్షన్ మోడల్ అనమాట. సో ఇది న్యూస్లో ఉంది. సో మనం వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ దిస్ వన్ అనమాట. అందుకని మనం దానికి రిలేటెడ్గా క్వశ్చన్ గురించి డిస్కస్ చేసాం. చలో దెన్ మన ఆన్సర్ ఏంటి అంటే బి ఈజ్ ద ఆన్సర్. సో ఇది ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం రేపటి సెషన్లో మిగిలిన కరెంట్ అఫైర్స్తో కలుద్దాం. ఇంకొన్ని అడిషనల్ కాన్సెప్ట్స్ కూడా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండ్ గుడ్ డే.